అమ్మా ఎవరు మాట్లాడద్దు ఇంకా లేదు. పల్లెటూరు పదాలు ఉపయోగిస్తుంటున్నాను. అమ్మా మీరు ఓకేనా బాబు? చేతులు కట్టుకోండి మీరు. రైట్. ఈ యొక్క లేఖనాల పరిశోధన సదస్సులో ఆలోచన చేద్దాం. రెండవ పాఠం ఏదది? సమాజంగా కూడాలి ఎందుకు? కూడాలి సమాజంగా కూడాలి ఎందుకు అనే విషయాన్ని గురించి మనం ఆలోచించడానికంటే ముందు అసలు సమాజం అంటే ఏంటి? ఈ సమాజాన్ని బైబిల్ పరిభాషలో దేవుడు తన గ్రంథములో ఏమని సమాజాన్ని గురించి ఉద్దేశించి అంటే అమ్మ మీకు ఇంతకుముందు తెలుగులోనే చెప్పానే. ఏమని చెప్పాను మీకు? అచ్చమైన తెలుగులోనే అందరికి చెప్పారు, మీరు ఎవరు మాట్లాడద్దండి అని. రైటా? కాబట్టి సమాజం అంటే మనం అనుకోవచ్చు, సమాజం అంటే మన ముందు ఉన్నటువంటి ఈ వ్యవస్థ అంతా సమాజమైనప్పటికీ కానీ దేవుడు కోరుకొనినది, దేవుడు కావాలనుకున్నది, దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఉంది. ఆ సమాజాన్ని గురించి దేవుడు చెప్పాలనుకున్నాడు. సమాజం ఒకరు కాకుండా అనేక మంది. ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనల్ని ఏమంటారండి? ఏమంటారు అంటే ఒక చోటు మనమందరం కలుసుకుంటున్నాం కదా, ఆ కలుసుకుంటున్నటువంటి మనందరినీ కలుపుకొనే సమాజం అని చెబుతారు. చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథము 16వ వచనం. యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలీయుల దేవుని మీద సర్వ సమాజం అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వాటిని సమాజాలు ఏమనొచ్చు అంటే గుంపులు. ఈ యొక్క సమాజం ఈ సమాజంలో ఉన్నప్పటికీ సమాజంలో ఉన్న సమాజం ఏదది? మనము కూడుకునే కలుసుకునేటువంటి ఆ కలిసినటువంటి ప్రజలనే సమాజం అని అంటారు. ఏమంటారండి? సమాజం. ఇప్పుడు సమాజం అయితే ఉంది, ఓకే రైట్. సమాజముగా కూడాలి ఎందుకు? ఒక 10 మంది కలిశారనుకో, ఒక కారణం ఉంటేనే కలుస్తారు, గుంపుగా తయారవుతారు. కారణము లేకుండా అకారణంగా ఎక్కడ గుంపులు కనిపించవు. గుంపు ఉందంటే శుభకార్యమైన ఉండాలి, అశుభకార్యమైన ఉండాలి. అసలు అది సమాజమే కాదు. అదేవిధంగా ఈ సమాజాన్ని గురించి, ఈ సమాజం లోక సంబంధమైన సమాజాన్ని గురించి బైబిల్లో చాలా ఉంది. కానీ ఈ సమాజంలో మరొక సమాజం ఉంది, అది దేవుని పిల్లలు. ఎవరండి వీరు? దేవుని పిల్లలు. ఈ దేవుని పిల్లలు అనేటువంటి వారు కూడా ఏం చేయాలి? దేవుని కూడాలి, సమాజంగా కలుసుకోవాలి. కలుసుకుంటేనే మంచి చెడు అనేది ఏదో
తెలుస్తుంది. అలాగే ఈ సమాజంగా కూడాలన్నది దేవుని ఉద్దేశం, క్రీస్తు ప్రాణత్యాగం, స్థలుల ఆవాసం. కానీ కూడాలి, కూడుకోవాలి. ఏమంటే ఎవరైనా అడిగారు అనుకో, అమ్మా మీరు ప్రార్థనకి ఎందుకు వచ్చారమ్మంటే ఏమని చెప్తారు? ప్రార్థనకు వచ్చాను. ఎందుకయ్యా? వాళ్ళు వచ్చారు, నేను వచ్చాను, ఈరోజు ఆదివారం కాదా కాబట్టి ప్రార్థనకు వచ్చాను. సమాజంగా కూడుకునేటువంటి సమాజం ఎందుకు కూడుకుంటున్నామో తెలియదు. ఎందుకు కూడుకొనే అసలు అక్కడికి ఏం జరుగుతుందో కూడా కూడుకునే వాళ్ళు, లేకపోతే సమాజంగా కూడుకునేటువంటి వాళ్ళు. ఇక్కడ కూడుకున్నాం కదా, కూడుకున్నటువంటి మనం అందరం కూడా ఆలోచించాలి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనే విషయం నీకు అర్థమైతే, నీ యొక్క ఆలోచనలలో ఉంటే దళీకృతం చేస్తావు. లేకపోతే ఎందుకమ్మంటే ఎందుకు వచ్చావంటే ఎందుకు మైక్ పెట్టిండ్రి, శబ్దం వచ్చే, అందులో ఏం కూర్చున్నదిలే, ఎందుకు కూర్చున్నది అని చెప్పి వచ్చేస్తే అంటమ్మా. అంటే అది సరి అయిన విధానం కాదు. సమాజంగా కూడుకుంటున్నామంటే ఒక కారణాన్ని బట్టి కూడాలి. ఆ సమాజంగా కూడరాదు. ఏ కారణాన్ని బట్టి కూడాలంటే, ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నాం ఏ కారణాన్ని బట్టి? దేవుని గురించి తెలుసుకోవటానికే మనమందరం సమాజంగా కూడుకున్నాం. కానీ దేవుని గురించి కాకుండా ఇంకా వేరే దాని గురించి చెప్తే వేరే దాని గురించి సమాజంగా కూడుకున్నాం. కానీ స్పెసిఫిక్ గా లేకపోతే స్పెషల్ గా ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం ఎందుకు కూడుకున్నాం ఇక్కడంటే, దేవుని మాటలు అర్థం చేసుకోవటానికి, లేఖనాలను చదవటానికి, లేఖనాలను ఆలోచించటానికి. ఏం చేయటానికండి? లేఖనాలలో ఉన్న విషయాలను పరిశోధించి తెలుసుకోవటానికి. ఈ విషయం అర్థం కాలేదనుకో, నువ్వు పక్కోళ్ళతో గిల్లుతావు, పక్కోళ్ళతో మాట్లాడతావు, నీ షీర్ ఎంత, నీ రైక్ ఎంత అని అడుగుతావుడుగా. ఎందుకు? ఆమెకు అర్థం కాలేదు, ఆమెకు తెలియదు, ఆయనకు తెలియదు. కనుక ప్రియులారా, వచ్చిన వారికి, సమాజంగా కూడిన వారికి తెలియదు. ఏది? మేము ఎందుకోసం ఇక్కడికి వచ్చాము అనే విషయం తెలియదు. ఇంకొకటండి, సమాజంగా కూడి ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వచ్చి మానేసిన వాళ్ళు ఉన్నారు. ఉండరా? ఖచ్చితంగా. ఏమంటే ఇప్పటిది కాదండి, ఏం నాకు ఇష్టం లేదు, ఏం రావాలో ఏమో నాకు చట్టం చేసుకున్నాను అవుతా అంటారా? ఖచ్చితంగా. ఈ సమాజంగా ఎందుకు కూడుకోవాలో అన్న విషయం మనకు అర్థమైతే సమాజానికి మనం దూరం అవ్వము. అందుకే పౌలు గారు ఏమండి, హెబ్రీ పత్రిక తెలుసా? ఎంతమంది తెలుసు హెబ్రీ పత్రిక? ఏమండి హెబ్రీ పత్రిక ఎంతమంది తెలుసా అండి? ఎంతమంది తెలుసు హెబ్రీ పత్రిక? హెబ్రీ పత్రికను రాసిన వారు ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. పౌలు అనకూడదు, పెద్దవాళ్ళని ఎప్పుడైనా కానీ. పెద్దలు, ఎందుకంటే విశ్వాస జీవితములో మాదిరికరమైన వాళ్ళు కాబట్టి పౌలు, పేతురు అనకూడదు. పౌలు గారు, పేతురు గారు, యాకోబు గారు. మనోనికి ఎవడో మందిని ముంచి వచ్చినాడు ఏమంటాడు? ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అంటావా? దేవుడి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ఎవరు? పౌలు. పౌలు అంటారు మీరు? అది ఏమండి, నా ఒక బలహీనత ఉంది, మీరు ఏమనుకోనంటే, ఎవరిని తక్కువ చేసిన నేను ఊరుకోను, కానీ పౌలు గారిని తక్కువ చేసి నన్ను ఊరుకుండేదేమో. ఎందుకు?
12 మంది అపోస్తలులలో పౌలు గారంత పని, పౌలు గారన్ని పత్రికలు ఏ అపోస్తలుడు రాయలేదు. రాశారా? గొప్ప దైవజనుడు పౌలు గారు ఒక సంఘానికి పత్రికలు రాస్తున్నారు. ఆలోచించారా? పత్రికలు అనేవి చాలా రకాలు ఉన్నాయి. సంఘాలకు రాసిన ఉన్నాయి, వ్యక్తులకు వ్యక్తులకు. పౌలు గారి పత్రికలు చూసినప్పుడు ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. ఒకటి సంఘాలకి, వ్యక్తులకు. కాబట్టి పౌలు గారు హెబ్రీ పత్రికను హెబ్రీలో ఉన్న క్రైస్తవులకు రాస్తున్నాడు. ఎవరికి? హెబ్రీలో ఉన్న దేవుని పిల్లలకు. ఈ హెబ్రీలో ఉన్న దేవుని పిల్లలకు ఎందుకోసం రాస్తున్నాడు? మీకేమో తెలుసా క్రైస్తవులారా? పౌలు గారు హెబ్రీ రాశాడంటే వాళ్ళ కోసం రాశాడంటారు. అదే వాళ్ళ కోసమే ఎందుకు రాశాడు? నీకు నీ బిడ్డ ఉత్తరం రాశాడు. ఎందుకు? నా బిడ్డకు సబ్బులైపోయాయి, నీవు మీ ఆయనకు ఫోన్ చేసావు. ఎందుకు చేసావు? ఇంట్లో సరుకులు లేవు. కారణాలు ఉంటాయి కదండి. పౌలు గారు కూడా పత్రికను రాశాడు. ఏ పత్రిక? హెబ్రీ పత్రిక. ఎవరికి? హెబ్రీలో ఉన్న దేవుని పిల్లలకు. హెబ్రీలో ఉన్న దేవుని పిల్లలకు ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడంటే ఆ పిల్లలు ఎట్లా? ఏ పిల్లలు? హెబ్రీలో ఉన్నటువంటి పిల్లలు. ఇది సుమారు క్రీస్తు శకం 90-98 అనుకుంటా, 60-68 మధ్య కాలంలో రాయబడిన పుస్తకాలు ఇవన్నీ. 100 సంవత్సరాల లోపు రాయబడినవి. అయితే ఈ పత్రికలు రాయుట వెనకాల ఆయనకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొన్ని రోజులు దేవుడిలో ఉంటారు, కొన్ని రోజులు లోకంలో ఉంటారు, కొన్ని రోజులు దేవుడిలో ఉంటారు, కొన్ని రోజులు లోకంలో ఉంటారు, కొన్ని రోజులు సహవాసంలో ఉంటారు, కొన్ని రోజులు సహవాసం బయట ఉంటారు, కొన్ని రోజులు లోపల బయట, లోపల బయట, లోపల బయట, లోపల బయట ఉంటున్నటువంటి తరుణంలో సంఘము పరిస్థితి ఏమి బాలేదు, బాగుంటున్నట్లుగా కనబడుతుంది బయటికి. అలాంటి సందర్భములో, అలాంటి తరుణంలో పౌలు గారు హెబ్రీలో ఉన్న క్రైస్తవులకు ఒక హెచ్చరిక చేస్తూ రాస్తారు. ఏది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఏమంటున్నాడు? కొందరు ఏం చేశారంట? కొందరు మానుకున్నారంట. ఏది మానుకున్నారు? సమాజంగా అంటే సంఘానికి వచ్చేది వదిలిపెట్టారు. సమాజంగా కూడుట కొందరు మానేశారు. ఎక్కడి వారు వీరు? హెబ్రీలో ఉన్న క్రైస్తవులు, హెబ్రీ సంఘములో ఉన్న సంఘ సభ్యులు. హెబ్రీలో ఉన్నది ఏ సంఘం? హెబ్రీ సంఘము. ఏ సంఘము? హెబ్రీలో ఉన్నది క్రీస్తు సంఘం. ఏ సంఘము? హెబ్రీలో ఉన్న ఇదేది? మిలేతులో ఉన్న, కొరంతిలో ఉన్న, గలతిలో ఉన్న, ఎక్కడైనా ఉన్నాయి ఇవన్నీ కూడా క్రీస్తు సంఘాలు. ఏవి? క్రీస్తు సంఘాలు. ఈ సంఘానికి చెబుతున్నాడు, సంఘమా, ఓ సంఘమా, మీలో కొంతమంది సహవాసంగా కూడుట మానేశారు. కొంతమంది మానేశారు. మీ చేతులు కట్టుకోండి. కొంతమంది సహవాసంగా కూడటం మానేశారు. సహవాసానికే మానేశారు. ఇవ్వండి, సహవాసానికి నువ్వు మానేశావంటే 2 కారణాలు ఉండాలి. ఏమండి? 2 కారణాలు ఉండాలి. 2 కారణాలను బట్టి
ఒకటి, నీకు రోగమైన రావాలి. 2, సచ్చన సావాలి. చనిపోలేదు, రోగం రాలేదు. ఆలోచించారా? చనిపోలేదు, రోగం రాలేదు. ఇప్పుడు చనిపోలేదు, రోగం రాలేదు, నువ్వు మానేసావండి. ఎవడు? ఎవరండి? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నవాడవు, దేవుని మాటను తిరస్కరిస్తున్నవాడవు, దేవుడి ఆలోచనలకు వ్యతిరేకంగా నడిచేవాడవు. కాబట్టి సహవాసంగా కూడాలి, సహవాసంగా కూడాలి. ఓకే రైట్. ఎవడి మా ఊర్లో అందరూ గుడి మానేసిన నేను మాత్రం గుడికి ఖచ్చితంగా సహవాసంలో ఖచ్చితంగా నేను ఉంటున్నాను, నేను ఖచ్చితంగా ఉంటున్నాను అనేటువంటి వాళ్ళు చాలా మంది మీలో ఉండొచ్చు. మీలో ఉండేటువంటి వాళ్ళు ఎబ్రి సంఘంలో కొంతమంది సహవాసంగా కూడుట మానివేశారు. ఓకే రైట్. మానేసిన వాళ్ళు పక్కన పెట్టేసాయి, వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి నువ్వు ఏమైనా తెలుసుకున్నావా? ఎవరు? ఖచ్చితంగా అండి, నేను ప్రతి ఆదివారం కూడా నన్ను సహవాసంలో ఉండాలండి అనేటువంటి వాళ్ళు ఉన్నారా? ఓకే, ఉన్నారు. సహవాసములో ఉంటున్నటువంటి మనం, లేకపోతే మీరు తెలుసుకోవలసిన విషయం, నీవు సహవాసములోనికి ఎందుకు వచ్చావు? సంఘములోనికి ఎందుకు వచ్చావు? అమ్మా ఎందుకు వచ్చారమ్మా? సహవాసములోనికి ఎందుకు వచ్చారంటే ఏమండి? అభివృద్ధి 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 అంటే మనం ఏమనుకుంటాం? సంఘ అభివృద్ధి అంటే 1 లక్ష పోయి 2 లక్షలు, 2 లక్షలు పోయి 3 లక్షలు, 3 లక్షలు పోయి 4, 4, 5, 5, 10 అంతవరకు తొనలాటలు. దేనికి? వడ్డీ బాయ్, గొంటు బాయ్. ఎందుకోసం? వీడు వడ్డీకి ఇచ్చిన వాళ్ళంతా వాళ్ళ సంఘంలో పోయి, వాళ్ళ సంఘం వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఫ్రిడ్జ్ మోసుకురాండి, అన్ని ఫ్రిడ్జ్లు మోసుకునేది వీళ్ళు చర్చలు పెట్టుకునేది. ఏది? ఎక్కడిది వ్యాపారం? సార్ మా సంఘం ఎంత అభివృద్ధి అయితే తెలుసా? 10 లక్షలు అయ్యేదా? ఓ నీది గుంపదేగా. 10 లక్షలు తయారైతే నీది అభివృద్ధి కాదు. సంఘం అభివృద్ధి అవ్వాలంటే మొదట వినే స్థితి నుండి ఎక్కడికి రావాలి? చెప్పే స్థితికి రావాలి. చెప్పే స్థితి నుండి ఇతరుల చేత చెప్పించే స్థితికి రావాలి. అందరు కలిసి కొంతమందిని మార్చాలి. అది అభివృద్ధి అంటే. దీన్ని మర్చిపోయాం మనం. దీన్ని మర్చిపోయి సంఘంగా కూడాలి. ఎందుకు కూడాలి? చందా ఇంటికి రావాలి. ఎందుకంటే ఎంత ఎక్కువ పడుతుంది, ఎవరు తీసుకుంటాడు? ఎన్నడూ రాని సంఘ పేదలంతా ఎప్పుడు వస్తారు? ఆదివారం వస్తారు. ఎందుకు? యువనప్ప పడిన చంద సంచుల చందంత టైగర్ వేసుకుని పోతాడేమో సంచులకని. కాబట్టి లెక్క పెట్టాలి. ఫస్ట్ వాడు ఏమని వందనాలు కూడా చెప్పలేడు. ఆ చర్చిలో సంఘ పేద ఫస్ట్ వందనాలు చెప్పిన మనగాడు లేడు నాకు. అప్పుడు తీసుకొని అన్ని బుట్లు తీసుకొని వస్తారు, ఇట్లా తీసుకొని అంటారు, అన్ని కుప్పేస్తారు, ఇట్లా ఒక కాలు మడుపుకొని ఇట్లా ఒక కాలు జాపుకొని ఎనుస్తాడు. అప్పుడు ఇనిసి అప్పుడు మనకి ఇస్తారు. అయ్యా ఇది నువ్వు తీసుకోయా. ఇది ఎందుకు వచ్చేవాడు? చందాయనికి. మిగతా వాళ్ళు ఏం చందాయనికి వచ్చారు, ఈయనేమి ఫాస్టర్ ఏమి ఇట్లయిపోయింది. వచ్చినోడికి వచ్చిన విశ్వాసం ఎందుకు వచ్చాడో తెలియదు, వచ్చిన సంఘ పెద్ద ఎందుకు వచ్చాడో తెలియదు, వచ్చిన పాస్టర్ గారు కూడా ఎందుకు వచ్చాడో. సమాజంగా కూడుట మానద్దు. నువ్వు సమాజంగా కూడుట మానద్దనంటే సమాజంగా కూడుకునేటువంటి నీకు మనకు మన పెద్ద ఎవరు? ఎవరండి మన పెద్ద? దేవుడు. దేవుని తర్వాత యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తర్వాత అపోస్తలులు. ఎవరండి? అపోస్తలులు. ఈ అపోస్తలులైన పెద్దలు, ఈ పెద్దలలో ఒకరే ఎవరు? పెద్ద అంటే మీరు సంఘ పెద్ద జాబితాలకు తీసుకోవద్దండి. మీరు పెద్ద అంటే అనుభవంలో పెద్దోడని అర్థం. సూడి ఇదంతా మీడియా అందరికి పోతుంది. ఇది సూడిగా పౌలు పెండి లేదు, ఏమీ లేదు, సంఘ పెద్ద నడుచుడు. ఇది మన పిడి సుందరరావు శిష్యుడు దేపుతురా అంటారు. అంటారా? ఖచ్చితంగా ఇట్లా అలీబాబాలే దండిగుంటారు. ఎన్ని మంచి మాటలు చెప్పాడు కదని పట్టించుకునే పనికిరాని వాళ్ళు ఉండరు. కానీ ప్రియులారా,
సమాజంగా కూడుకున్నాం. సమాజంగా కూడుకున్నటువంటి మనం సమాజంగా కూడుకునేటప్పుడు కొన్ని ఉద్దేశాలు, కొన్ని ఆలోచనలు మనలో ఉండాలి. ఏవేవి మాట్లాడుతున్నాడు? కంటిన్యూషన్. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు ఏం చేయాలండి? ఒకనినొకడు హెచ్చరించాలి. ఏం చేయాలండి? ఏం చేయాలి? ఎవరినెవరు హెచ్చరించుకోవాలి? నన్ను నీవు హెచ్చరించాలి, నిన్ను నేను హెచ్చరించాలి. నన్ను నేను ఏం ప్రార్థన పోయిన వారు ఎక్కడ పోయింది? ఏం పరిస్థితి? హెచ్చరించుకోవాలి, హెచ్చరించాలి. సంఘములోకి వచ్చినప్పుడు మనమందరం కూడా గమనించాలి. ఒకనినొకడు హెచ్చరించుకోవాలి. ఏమని హెచ్చరించుకోవాలి? ఏమని హెచ్చరించాలి? నువ్వు నన్ను ఏమని హెచ్చరించాలి? నేను నిన్ను ఏమని హెచ్చరించాలి? మనం ఒకరినొకరు ఏమని హెచ్చరించుకోవాలి? ఇక్కడ ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. హెచ్చరించుకొనుచు ఏమని హెచ్చరికలు చేసుకోవాలండి? ఏమని హెచ్చరికలు చేసుకోవాలి? ఏమని హెచ్చరికలు చేసుకోవాలి? హెచ్చరికలు చేసుకోమన్నాడు, హెచ్చరిక చేయండి అన్నాడు. ఓకే, హెచ్చరిక చేసుకుందాం. ఏమని? కానీ మనం ఆలోచించాలి. బైబిల్లో కొంతమంది భక్తులు హెచ్చరించారు. ఎవరిని? ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. ఎప్పుడు? సమాజముగా కూడినప్పుడు, సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. ఎవరు? బైబిల్లోని భక్తులు. ఏమని హెచ్చరించుకున్నారు మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించాడట. ఎవరితను? బాప్తిస్మమిచ్చే యోహాను. పిల్లలు, ఇంకా అనేకమైన విషయాలు చెప్పాడు. ఎవరు? యోహాను గారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అనేక విషయాలు చెప్పి ప్రజలను హెచ్చరించాడు. ఏమని? హెచ్చరించుచు సువార్త. సువార్తలో ఏముండాలి? దేవుడి మాట చెబుతున్నాడంట సమాజానికి. సమాజాన్ని హెచ్చరిస్తున్నాడంట. ఏమని హెచ్చరిస్తున్నాడు? మీరు బాప్తిసం తీసుకుంటున్నారు, బాప్తిసం తీసుకొని బాప్తిస్మానికి తగినటువంటి జీవితం, బ్రతుకు మీ దగ్గర లేదు. మీరు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి హెచ్చరిస్తున్నాడు. ఎవరు? భక్తుడైన యోహాను గారు తన ఎదుటనున్న సమాజాన్ని హెచ్చరించాడు. సమాజాన్ని కదండి, రాజును కూడా వదలలేదు. ఎవరు వదలలేదు? రాజును. ఎవరితను? హెరోదు. ఎవరు? హెరోదు, నువ్వేం చేస్తున్నావు? ఇంతకీ నువ్వు చేసిన పనేంటి? ఏమండి, ఎప్పుడైనా మనం ఆలోచించాలి. ఎప్పుడైనా మనం దేవుని మాటలు చెబుతున్నప్పుడు, లేకపోతే దేవుని సహవాసంలో కూడుకున్నప్పుడు మనము ఒకరిని హెచ్చరించాలి. ఏమని? నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నీ జీవితం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది, అసలు నువ్వు ఏ కార్యక్రమాలు చేస్తున్నావు, నువ్వు బైబిల్ చదువుతున్నావా, యేసుప్రభు గురించి ఇతరులకు చెప్తున్నావా అనేది ఏమైనా ఉందా? చెప్పకపోతే ఖచ్చితంగా చెప్పాలి, చెప్పకపోతే నరకానిపోతామనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అప్పుడు చెప్పారనుకో ఈ సంఘం బంద్. ఇంకా వద్దమ్మో సంఘంలో తిరుగుతారు, వద్దని మా మీరే సంఘం పోతాం. బట్టలు మార్చినట్లుగా ఏం చేస్తారు? ఇంతకుముందు సేవకులకి విశ్వాసాలు భయపడేవాడు. ఇప్పుడు
ఇప్పుడు ఎవరెవరికి భయపడాలండి? ఇప్పుడు విశ్వాసులకే సేవకులకు భయపడాలి. ఎందుకంటే వాళ్ళు ఏమనంటే ఏరే సంఘం పోతారు, మా బుట్టి కాలే. అందుకే యోహాను గారు అంటున్నారు, నీవెవరైతే నాకేంటి, మీరు మారాలి, మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి. ఏ మార్పు అయితే చెందారో ఆ మార్పు ప్రకారంగా మీరు నడవాలని హెచ్చరించాడు. ఎవరండి? భక్తుడైన యోహాను గారు. సమాజాన్ని హెచ్చరించిన ఒక బోధకునిగా నేను కూడా అండి మేకడంలో ప్రభు బల్ల తీసుకునేటప్పుడు వాళ్ళకు ఒక కండిషన్ పెట్టాను. ఏంటో కండిషన్ అంటే వారం రోజుల్లోపు, ఎప్పుడు ఏం తీసుకుని అలా వద్దామంటే అంటే అంటే తీసుకుని ఎవరంటారు, ఎవరైనా తీసుకునేప్పుడు మీరు నరకం పోతారు. ఏం సార్ ఏమరా నాయన ఎనుకుపోతే మొయ్యి ముందు చెగ్గొయ్యి ఎక్కడికి పోవాలా పోయి ఏమేం అర్థం కాదు. అర్థమయ్యేది నువ్వు అర్థం లేకుండా తీసుకునే బాబు తీసుకో. అర్థం లేకుండా చర్చ కోసం, అర్థం లేకుండా రొట్టె తింటాం, అర్థం లేకుండా ద్రాక్షరసం తాతాం. ఏముండదు అర్థం లేనుడు. కనుక పిల్లరా హెచ్చరించాడు ప్రజలను. హెచ్చరించాడు కాబట్టి అందుకే చెప్తారండి, యథార్థవాది లోక విరోధి అంటారు. కానీ యథార్థంగా చెప్పినందుకే ఆయన ఏం చేశారు, పగపట్టారు. అందుకే ఆమోస్ గ్రంథంలో మాట ఉంటుంది, గుమ్మములలో నిలవబడి బుద్ధి చెప్పే వారి మీద ఏం చేస్తారట ప్రజలు, చిక్కల్లో సార్టిక్కల్లో సిక్కితే కథ అట్టిట్లు ఉండదు. సిక్కితే నా నిజ స్వరూపం ఏమో నాకు చూపిస్తాను అమ్మమ్మ అంటాడు పక్కన వాడికి. గౌరాలడా నన్ను కూడా అట్లాడారా మన తప్పు తప్పు. యోహాను గారు హెచ్చరించారు. యోహాను తర్వాత ఎవరు వచ్చారండి? ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చాడు. క్రీస్తు ప్రభుల వారు వచ్చారు. క్రీస్తు ప్రభుల వారి తర్వాత ఎవరు వచ్చారు? అపోస్తలులు వచ్చారు. ఈ అపోస్తలులు కూడా సంఘానికి లేకపోతే సమాజానికి ఏమని తెలియచెప్పారు ఒకసారి మీరు చూడండి. అదే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరేం చేయాలి, వేరై రక్షణ పొందండి. జాగ్రత్త ఏమన్నారు అపోస్తలులు? అమ్మ మారమ్మ, అమ్మ మారమ్మ, అమ్మ మారమ్మ అన్నారా? నువ్వు చెత్త కట్టిండేది ఎవడో తెలుసా? వాడు మూర్ఖుడు. ఎవరు? లోక సంబంధి మూర్ఖ. మీరు మూర్ఖులున్నారు. ఈ మూర్ఖులైన తరము వారికి వేరవలు ఏమవాలి, వేరై ప్లీజ్ రక్షణ పొందండి. ఎట్లా ఇది ఒక్క మాట తమ్ముడు అన్నారా? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకోండి అని మాట చెప్పాడు కదా పేతురు గారు. చెబితే ఈ మాటల చేత వీళ్ళు ఏం చేశారంట, పొడుచుకున్నాయంట. వీళ్ళని ఏం చేశారండి, పొడవబడిరి అని ఉంటుంది మూల భాషలో. పొడవబడ్డారు. కారణం హెచ్చరిక. అయితే సమాజంగా ఇప్పుడు మనం ఉన్నాం. ఒక యోహాను గారు హెచ్చరిక చేశారు సమాజాన్ని. ఒక అపోస్తలులలో ఒకరు పేతురు గారు, వారు కూడా హెచ్చరించారు, మీరు మార్పు చెందండి అని. మనం ఏమైనా హెచ్చరించామా? హెచ్చరించాం. ఎవరైనా తప్పు చేస్తే తీసుకొని వచ్చి మన షోలో కాదు మైక్లో కూడా చెప్తారు.
ఏమని చెప్తాం తెలుసా? ఏమని చెప్తామని రౌండ్ గట్లు బాగా చెప్పదు కదా. మన సార్ బుద్ధి లేదురా, ఫస్ట్ వన్ చేత కట్టుకుంటాడు. అట్లా పని రానికూడదు పక్కలకు కూడా. ఎవరు ఆలోచించండి. ఎవరైనా తప్పు చేస్తే వారికి బుద్ధి చెప్పాలి, వారిని హెచ్చరించాలి. మీరు మారు మనసు పొందండి అని యోహాను గారు హెచ్చరించారు. మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి అని ఎవరు హెచ్చరించారు? పేతురు గారు హెచ్చరించారు. మనం ఏమైనా హెచ్చరిస్తున్నాం పక్కల వాడిని? కనీసం వందనాలు కూడా ఉండవండి. ఎవరింటికి వాళ్ళు లేచిపోతారు. ఇతనింటికి తిరిగి ఈ ఎం సంకల ఏం బైబుల్, ఆ ఎం సంకల అయ్యప్ప బైబుల్, ఎవరు బైబుల్ వాళ్ళు పెట్టుకుని ఇంటికి పోతారు. మనం సమాజంగా కూడుకున్నప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఒకరినొకడు ఏమండి మిమ్మల్ని అడుగుతానండి. మన దగ్గర ప్రార్థన ఈ నెలలో కొంతమంది క్లాస్కి రాలేదు, బైబిల్ క్లాస్కి. బాబు నువ్వు బైబిల్ క్లాస్కి ఎందుకు రాలేదని అడిగారు ఎవరైనా? అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడిగితే నేనే అడగాలి, ఎందుకంటే సిగ్గుదిప్పుడు నేనే కాబట్టి. అడిగేది మన పని కాదు, లేదు సార్ పని. ఎవరి పని? పని పేరుకుంటే అడుక్కుంటాడు, లేకుంటే తీసి పెడతాడు. వస్తే వాడు నేర్చుకుంటాడు, నేర్చుకుంటే వాడికి లేదా కరెక్టే సార్ అంటాడు. మరి ఇంకా కరెక్ట్ అని గుర్తుకుంటావా? తప్పంటే ఉన్నోడు ఉట్టిపోతాడు. ఏమంటే పిల్లరా, మనలో మనం ఒకరినొక్కడు హెచ్చరించి సమాజంగా కూడుకుంటున్నప్పుడు మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏది హెచ్చరించుకోవాలి. ఏమని? బాబు ఈ మధ్యలో నువ్వు సరిగ్గా క్లాస్కి రావటం లేదు, వాక్యంలో సరిగ్గా లేవు, ప్రార్థనలు నువ్వు సరిగ్గా కనిపించడం లేదు, సరిగ్గా నీ భక్తి జీవితం సరిగ్గా లేదు, నీది అని చెప్పి ఎప్పుడైనా హెచ్చరించావా? అట్లా హెచ్చరించి పక్క తప్ప చెప్తాడు. ఏమని? ఆయన గురించి నీకు తెలుసా? ఏమో హ్యాపీ మనం బిల్ కింటనా? ఏమైనా చరిత్ర పుస్తకాలు ఉన్నాయా? దేవత సార్ గురించి నీకు తెలుసా? తెలుసురా, బోధకులకు తెలుసా? నర్వై ఏడనా ఎంత గలీజోడు తెలుసా? ఇదే కాదు. మన సహోదరుని మనం ప్రేమిస్తే అందరు కలిసి ఉన్నప్పుడు మనం ఆ సహోదరునికి చెప్పాలి, సహోదరుడా నీ బలహీనతలు ఉన్నాయి, వాటిని తీసేసుకో, దేవుళ్ళు భక్తిగా కొనసాగు. ఏమండి ఈ రోజు అండి నేను భూమి మీద నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ మాట చెప్పే వరకు భూమి మీద సుమారు 36,000 సంఘాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 36,000 సంఘాలు ఉన్నాయి. ఈ 36,000 సంఘాలలో ఏ సంఘములోనైనా హెచ్చరించుకునే సంఘం ఉండదా? విశ్వాసులు ఎక్కడ నువ్వు ప్రార్థన పోయిన వారు మ్యాటికి పెట్టు, గుడ్లు ఇస్తే పెట్టే, ఇంకో పడిపోద్దు పనికి ముండా రావాలి. మనమందరూ ప్రార్థన కావాలి, వాక్యమైన దేవుని కోసం బతకాలి అన్ని వాళ్ళు ఉన్నారా? లేరు. మనల్ని హెచ్చరిస్తారు. చూడు సారా అమ్మ 2 అరలా ఎరుగుంటే నన్ను ఒక్కరు దాక్కుంటే నన్ను అంటూ నువ్వు ఎవరిని హెచ్చరిస్తారు? మిమ్మల్ని మీరు ఒకరినొకరు హెచ్చరించుకోండి అంటే వీళ్ళు ఇతను వచ్చి పాస్టర్ని హెచ్చరిస్తారు. వాక్యం చెప్పేవాడు ఇదే. పౌలు గారు హెచ్చరించుకోమన్నాడు. ఎవరిని? ఒకరినొకరిని. ఏమండి ఈ రోజు విశ్వాసులన్నటువంటి మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటే సంఘం అనేది ఇంకా అభివృద్ధి చెందేది. మనం హెచ్చరించుకోకుండా ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈరోజు ఎక్కడ వేసుకున్న గొంగలి అక్కడే ఉంది. అందుకే ఒకరినొకడు హెచ్చరించుచు ఎక్కడుంటారు మీరు బైబిల్లో? కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు. ఎబ్రీ పత్రిక 8
రెండవ అధ్యాయం 10వ అధ్యాయం 24 వచ్చిన. ఓకే. సమాజము కూడత మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఒకరినొకడు హెచ్చరించుచు. ఆ దినము ఏ దినం? ఆ దినం. ఏ దినమా దినము? అది ప్రభు వచ్చే దినమైనా కానీ నువ్వు పోయే దినమైనా కానీ. ఏ దినం? ప్రభు రాకడైనా జరగవచ్చు, మన పోకడైనా జరగవచ్చు. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఎలాగూ? ఆ దినం సమీపించక మరి పాయం మనం చిన్నపిల్లలు ఉన్నాం అనుకో, వారం గొప్పలు వచ్చేసాం. రోజంతా పాయం వచ్చామనుకో, వారం 4 గంటలు పోవాలి. మనం పూర్తి తెల్లటికి వచ్చామనుకో, వారంకి 7 సార్లు ఆడుండాలా. ఏ దినం? ఆ దినము సమీపించిన కొలది. ఏ దినం? ప్రభు రాకడైతే మనకు తెలీదు. ప్రభు ఎప్పుడు వస్తాడనే విషయం మనకు తెలియదు, కానీ మనం ఖచ్చితంగా పోతామనే విషయం కొన్ని సూచనలు మనకు తెలుసుకునే సూచనలు ఉన్నాయి. ఏవేవి? తెల్లింటికి వచ్చామనుకో, అప్పుడు చెప్తుంది ఏమని? తెల్లింటికి పెద్ద మనుషులకు అంటాం కాదు, పోయే మనుషులని అర్థం. ఏది? లోకాన్ని విడిచి తెల్లింటిలో వచ్చిన ఓహో దగ్గరికి ఏదబట్టి మనమంటాం పెద్ద మనిషి. కాదు కాదు, పోయే మనిషి. ఆ దినము సమీపించిన కొలది, ఆ దినం దగ్గర పడిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలట. మరి ఎక్కువగా కూడుకోవాలి, ఎక్కువగా హెచ్చరించాలి, ఎక్కువగా కూడుకోవాలి, ఎక్కువగా హెచ్చరించాలి. ఏం చేయండి? ముసలి హెచ్చరించే వాళ్ళు ఉండరా? పెద్దయ్య ప్రార్థన ఉండదా అంటే, ఈ ఆళ్ళే అప్ప నాకు కొండలు కనపడివి, ఏం కనపడివి ఆడొస్తుంది. కానీ బైబిల్లో ఏమంటున్నాడు? పౌలు గారు ఏమంటున్నారు? ఆ దినం సమీపించిన కొలది. ఇది ఆ దినం సమీపించిన కొలది హెచ్చరించాలి, హెచ్చరించాలి. సహవాసంలో ఉండాలి. సహవాసంలో ముసలయ్యవా ఇంకా దేవుని పూర్తి ఇంకా దేవుని వాక్యంలో ఉండిపోవాలి. ముసలైన వాళ్ళు దేవుని వాక్యంలో ఉండరా? మా అప్ప ఆయాసం వచ్చి మా నాయన ఉంటాడు మా ఇంట్లో. నేను రాత్రి పోయిన సినిమా పెట్టుకొని చూసుకుంటూ కూర్చున్నాడే చిన్న సెల్ ఫోన్ లా. చూడండి, ఆ దినం సమీపిస్తే ఏమంటే ముసలు ఎక్కువ సార్, పిల్లలు ఎక్కువ సార్ చర్చికి. పెద్ద ప్రార్థన అండి, ఎళ్ళప్ప కాటికి కాళ్ళ చెప్పిన ఇంకేంటి? ఇంట్లో కాళ్ళు చెప్పిన వాళ్ళు మేము వారం ఒక్క రోజే సరిపోతుంది. నీకే ఇప్పుడు ప్రాముఖ్యత నీకే. రేపన్నది నీది కాదు. నీకు విషయం అర్థమైపోయింది. ఏది? నువ్వు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనదని తెలిసిపోయింది. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనదని తెలిసిపోయినప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేయాలండి? హెచ్చరిక చేయాలి. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా దగ్గర ఉన్న సంఘాన్ని, నా దగ్గర ఉన్న విశ్వాసులందరూ కూడా ఏం చేయాలి? హెచ్చరించాలి, హెచ్చరిక చేయాలి. ఇది భక్తుడి లక్షణం, భక్తుడి యొక్క తత్వం. అందుకే మరి ఒక ఆయనకు పోయే కాలం దగ్గర పడిందండి. దగ్గర పడినప్పుడు ఆయన ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2 పేతురు 1వ అధ్యాయం 13-14 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలెనని ఎరిగి నేను ఈ గుడారమున ఉన్నంత కాలం ఈ సంగతులు చెప్పి మిమ్మును రేపుట న్యాయం ఏం చేస్తున్నాడంట? రేపుతున్నాడంట. ఏం చేసి ఎవరు? పేతురు గారికి ఒక విషయం అర్థమైపోయింది. ఏదది? నేను లోకపోయేది గ్యారెంటీ. నేను చనిపోతున్నాను, నన్ను చావుకు దగ్గర అయ్యాను.
ఇప్పుడు చావుకు దగ్గరైనటువంటి నేను ఎక్కడుండాలనుకున్నాడు? మంచం దగ్గర అవ్వాలనుకోలేదు. అందువల్ల సాగు దగ్గర అయితే ఎక్కడ దగ్గర అయితే దేని దగ్గర అవుతారు? మంచం కిందే, మంచం మీదే ఉంటారు. కానీ చావుకు దగ్గరైనటువంటి పేతురు గారు మంచం దగ్గరికి వెళ్ళాలనుకోలేదు. ఎక్కడికి వెళ్ళాడు? తన చుట్టుపక్కల ఎవరికైతే బోధ చేశాడో, బోధ చెప్పాడో, ఈ బోధన ఏం చేశాడు? జ్ఞాపకం చేసి రేపుచున్నాడు. ఏమండి మీకు విషయం అర్థం అవటానికి, మనకి ఎవరైనా టీ ఇచ్చారనుకుందాం. ఏది? టీ ఇచ్చినప్పుడు ఏమండి, చక్కెర కొద్దిగా తక్కువైంది అంట. మనకు చక్కెర కొద్దిగా తక్కువైందంటే ఆమె చక్కెర వేసుకొచ్చింది. ఏది? వేసింది. వేసి అయినా కాలేకపోతే అప్పుడు ఏమంటాడు? ఏమండి ఇంకా చక్కెర కాలేదంటే స్పూన్ తీసుకుంటే దాన్ని లేపండి. దాన్ని ఏం చేయండి? వేసాడప్పుడే వేసిన దాన్ని ఏం చేయాలి? మళ్ళా పేతురు గారు కూడా ఆల్రెడీ బోధ చేశారు, బోధ చెప్పారు. బోధ చెప్పినప్పటికీ రెండోసారి ఇంకొకసారి మరలా ఆయన చావుకు దగ్గరైనప్పుడు, ఆయన మరణానికి దగ్గరైనప్పుడు, ఆయనకు పోయే కాలం దగ్గర పడిందనే విషయం ఆయన తెలుసుకున్న తర్వాత మరలా ఈ సంగతులు చెప్పి, ఏ సంగతులు? ఈ చెప్పిన సంగతులు మళ్ళా జ్ఞాపకం. మనం ఏమిటో చెప్పిన వాక్యం చెప్తే ఈసారికి ఏమొచ్చేది? వస్తా చెప్పిందే చెప్తాడు దినా. కొంతమంది ప్రార్థన తీసుకొస్తే నా దగ్గర తీసుకొస్తే నా దగ్గర వాక్యం వినేవాళ్ళు ఏం చేయమంటారంటే, సార్ సార్ ఎప్పుడు చెప్పిందే చెప్తాడు ఎడగా నువ్వే బాగా చెప్తావు కొత్త కొత్త సంగతులన్నీ. అది నేను తెలుసు, చెప్పింది కదా మీరు చెప్పిందే కదా అనుకుంటారా? దినాం చూసిన ఫోనే కదా, దినాం ఏంటి చూస్తలేదండి. మూలు పడేంత వరకు దాన్ని చూసిన ఫోన్ ఇంకొక ఫోన్ కావాలి నాకు అంటావా? చూసిన టీవీ, చూసిన ఫోను, చూసిన తెల్లన్నమే, ప్రతి వారం చూసిన బిర్యానీ అంటేది వాక్యం అయితే నేను అనుకుంటాను అనమాట. సార్ వాక్యం చెప్తాడు అయితే ఇప్పుడు ఆల్రెడీ నేను వాక్యం ఇది ఆల్రెడీ విన్న వాక్యం కాబట్టి ఇప్పుడు ఈయనకు అవసరం లేదు వాక్యం. ఇది ఈయనకు అవసరం లేని వాక్యం. పొరపాటండి. దేవుడు ఒక సంగతిని పదే పదే మనకు చెప్పిస్తున్నాడంటే అది మనం ఏమనుకోవాలి? ఆ సేవకుడు బలహీనమైన వాడు, ఆయన దగ్గర బలం లేదు, ఆయన దగ్గర జ్ఞానం లేదు, అది నీకు అవసరమైంది, అది నాకు అవసరమైంది, అది మనకు అవసరమైంది. అందుకే పేతురు గారు ఏం చేస్తున్నారట? ఆయన ఆల్రెడీ చెప్పాడు, ఆయనకు అర్థమైపోయింది. గుడారము విడిచిపెట్టవలసి ఉన్నదని ఆయన ఎరిగి ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపాడండి. వాళ్ళ రేపాడు. ఏమండి, యొక్క దినాన్న మీరు ఎప్పుడైనా సత్యవేద దగ్గర వినప్పుడు ఎవరైనా మన ముసలి సంఘాల్లో ఉన్న ముసలాడు, అరే మామైతే ఎట్లొకట్ల బతికేమరా దేవుడి కోసము, ఖచ్చితంగా దేవుల్లో ఉండరా, వాక్యంలో ఉండరా, క్రీస్తులో ఉండరా, కష్టమైన నష్టమైన బాధైనా వేదనైనా ఏమైనా నమ్మకంగా బతకనే వాళ్ళు ఉన్నారా? ఏమైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉన్నారా? లేరండి. అలాంటి వారు కనబడటం లేదు. అందుకే పేతురు అంటున్నాడు, ఈ సంగతులను చెప్పి ఈ సంగతులను జ్ఞాపకం చేసి రేపాడండి. ఎవరు రేపారు? పేతురు గారికి ఎలా తెలుసు ఈ సంగతులు చెప్పి రేపాలన్న విషయం? ఈయనకి ఎలా తెలుసు? ఆయన కూడా ఒకరి చేత రేపబడ్డాడు. ఎవరు? పేతురు గారు కూడా ఒకరి చేత రేపబడ్డారు. ఎవరి చేత రేపబడ్డారు ఒకసారి చూద్దాం. లూకా సువార్త అనుకుంటా చూడండి. లూకా గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును
గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని. ఏం చేశాడు ప్రభు? ఏది చేసి రేపుతున్నాడు? బోధ చేసి రేపుతున్నాడు. బోధ ఏమంటే బోధ అంటున్నా, మనకు బోధ అంటే ఏమొస్తుంది? ఏమంటే బోధ ఉన్నవాళ్ళకి మనకి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది, టైం అయింది, ఇంకేం చెప్పు చెప్తారు, ఇంకా ఏం చెప్పలేదు. వాళ్ళంటే కమ్మకి తినొచ్చింటారు, కానీ అదో పొద్దు తినేంటి ప్రార్థన ఉండదని బిర్రు పెట్టి అట్లే అర్థం ప్లేట్ తిని అర్థం ప్లేట్ పెడితే మేము ఎప్పుడు ఇంటికి వచ్చి ఏం చెప్పు అవుతుందమ్మా. మనం మన గురించి ఏమైనా మనం రేగుతాం. ఏమంటాం? కరెక్ట్, నీవు కనుక మీ అప్పుకి మీ అమ్మకి పుట్టింటే వీటికి వస్తామంటే ఏమంటాడు? మీ దేవుడు గనక దేవుడైతే, మీ ప్రభు కనుక ప్రభు అయితే, మీ యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు అయితే, సత్యవైతే లేచి వీటికి వస్తామంటే రాడు. ఏమంటాడు? అంత యెహోవా ఈరే. మరి మీరెవరు? మేమే. ప్రభువు తన బోధ చేత రేపాడు. ఎవరిని? ప్రజలను రేపాడు. ఆ ప్రజలలో రేపబడినటువంటి వారిలో ఒకడే అపోస్తలుడైన పేతురు గారు. ప్రియులారా, అందుకే మీరు సహవాసంగా కూడుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించిన కొలది. ఏ దినం? చనిపోయే దినం అని అనుకోండి, రాకడ దినం అని అనుకోండి, రెండు పెట్టుకోండి. అది అదైనా జరగవచ్చు, ఇదైనా జరగవచ్చు. క్రీస్తు రాకడైనా జరగవచ్చు, నీ పోకడైనా జరగవచ్చు. కానీ ప్రియులారా, మనం గమనించవలసింది, మనం ఆలోచించవలసింది ఏంటంటే, నేను హెచ్చరిస్తున్నానా? ఎవరిని? నువ్వు హెచ్చరించేవాడుగా తయారవ్వాలంటే నువ్వేం చేయాలి? అమ్మా, హెచ్చరించేవాడుగా తయారవ్వాలంటే ఏం చేయాలి? బాగా వినాలి, చక్కగా నేర్చుకోవాలి. దేన్ని? వాక్యాన్ని చక్కగా వినాలి, చక్కగా నేర్చుకోవాలి. చక్కగా నేర్చుకున్నానంటే నేర్చుకున్న తర్వాత పాటించలేదంటే కూడా తప్పేది కూడా. నువ్వేం చెప్పనీకి రాదు. బాగా నేర్చుకోవాలి, బాగా వినాలి, చక్కగా నడవాలి. నడిచినప్పుడు ఇతరులు చెబితే వింటారు, నడవకపోతే వినలేరు. కాబట్టి ఆ దినము సమీపించిన కొలది, హెబ్రీ పత్రిక ఆ దినము సమీపించిన కొలది. హెబ్రీ పత్రిక మీరు ఏటకైనా పోనీ అటికి రావాలా. ఎక్కడికి? హెబ్రీ పత్రికలో బ్రేక్ వేసే వాడిని నిలబడుతాను అనకూడదు. 10:25 కొందరు 25 వచ్చినాం. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. ఏం చేయాలట? సమాజంగా కూడుకున్నప్పుడు మీరు చేయాల్సిన పనులు 4. ఏవి? 1 హెచ్చరించాలి, 2 హెచ్చరించాలి. ఆ దినము సమీపించిన కొలది మరలా మరి ఎక్కువగా చేయాలి. 3వది ప్రేమ చూపాలి. 4వది సత్కార్యములు. ఏం చేయాలండి? మీరు ప్రేమ చూపాలి. ఏం చేయాలి? మీరు ప్రేమ చూపుచు. ఏ ప్రేమ? బ్రదర్ వందనాలు, మా ఇంట్లో ఈరోజు డిన్నర్ ఉంది రండి అంటే ప్రేమ. మీరు సమాజంగా కూడుకున్నప్పుడు ఈ 4 విషయాలు కనుక మీరు పాటిస్తే మీకు తిరుగులేదు. నువ్వు హెచ్చరించేవాడుగా ఉండాలి, అబద్ధ బోధ జరిగితే ఖండించేవాడుగా కూడా ఉండాలి.
అంత మాత్రం కాదు, హెచ్చరించి మళ్ళీ ఖండించి తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ప్రేమించాలి. ఏం చేయాలి? తమ్ముడు బాగా తిట్టాలి, నువ్వు ఇట్లా పని చేసావు మన చేస్తారు అట్లా పని చేస్తుంటాడు. టక్క తిట్టిస్తాడు మొదట, తిట్టి తర్వాత అది చేయకూడదు ఆయన అంటాడు సింపుల్ గా. హెచ్చరించాలి, మరలా హెచ్చరించాలి, హెచ్చరించి ప్రేమ చూపాలి. ప్రేమ ఏమండి, నన్ను మరీ హెచ్చరిస్తానండి, కానీ అన్నట్టు నన్ను ప్రేమించానంటే నీవు అతి పెద్ద అలీబాబా. कौन है ये बाबा? ये बाबा बाबालके बाबा है. మొదటిది చేస్తున్నావా? ఇప్పుడు ముందు మనం చేయాలి. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ప్రార్థన కాలేదా? హెచ్చరించాలి. ఏం నీ కథ ఏమి, ఎట్లా ఏదే పరిస్థితి, వాక్యం ఏమి వింటున్నావు నువ్వు, వాక్యం వింటున్నది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అనాలని కూడా ఏమన్నప్ప పనులు ఉంటాడు మా పని లేకుండా అంటే సార్ మా పనులకు చక్కని పని చేశారు ప్రార్థన, నన్ను పని లేకుండా అనుకుంటున్నాను. కాదు సార్, నువ్వు పని లేకుండా కాదులే, మాత్రం అంత పని ఉండదంటే మరి మాకు తండ్రికి పని ఉండదు. నీకేమే దేవుడి పనిని ఖచ్చితంగా చేయాలండి. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయాలి. సహవాసంగా కూడాలి. ఎందుకండి? హెచ్చరించటానికి. ఎవరినెవరిని? ఒకరినొకరు హెచ్చరించటానికి. ఇంకా ఒకటి, నువ్వు ఇంకా ముసలి వరకు మరలా అలాగూ చేయాలి. నువ్వు సహవాసంగా కూడుకోవాలి, అలా చేయాలి, హెచ్చరించాలి. మరలా హెచ్చరించటం మాత్రమే కాదు, ప్రేమించాలి. ఏం చేయాలండి? ప్రేమించాలి. చూడండి ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఏం చేయాలంటాడు ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువులు అంటారు. మీరు ఒకరినొకడు ప్రేమించవలెనని మీకు కొత్త ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? కొత్త ఆజ్ఞ అంటే ప్రేమించ, నిన్ను వల్ల పొరుగు వాడిని ప్రేమించమనేది ఉంటుంది కదా. అది పొరుగు వాడు అంటే వాని సహోదరుని ఇశ్రాయేలునే ప్రేమించుకున్నా. ఇశ్రాయేల్ కానివాడిని ప్రేమించడానికి వీల్లేదు. ఒక ఇశ్రాయేలునే, ఒక యూదున్నే. కానీ ప్రభు వచ్చిన తర్వాత అంటున్నాడు, ఏమంటాడు? మీరు ఒకరినొకడంటే ఇప్పుడు ఆమె బాయ్ అని మనం ఇద్దరు ప్రేమించుకున్నాడు. ఎవరిని? మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరంటే అందరినీ. ఒకరినొకడు ప్రేమించాలి. అమ్మయ్య, ప్రేమించామని ఈ పొద్దు ప్రేమించి రేపు దేశించమని. మీరు ఒకరినొకడు ప్రేమించాలని మీకు ఒక పాతదే కొత్తదేది? పాత దాంట్లో ఏముంది? నిన్ను వలనే పొరుగు వాడిని ప్రేమించేది పాత, ఓల్డ్. ఏదేది? పాత గిల్లెను గనక ఇప్పుడు క్రొత్త దాయను, క్రొత్త దానిలో నుండి క్రొత్త ఆజ్ఞ వచ్చెను. ఏది ఆజ్ఞ? అదే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఈరోజు ఒకట, రేపొకట, ఎల్లుండి ఒకట, ఎన్ని రోజుల వరకు ఇలాగే ప్రేమించాలి ప్రభు దేవా అంటే మరి దేవుడు తన గ్రంథంలో చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఎలాగండి?
అలాగే నడుచుకుంటూనే ఉండాలి. క్రీస్తు మనల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. మీరు కూడా ఏం చేయాలి? మీరు కూడా అలాగే ప్రేమించాలా? ప్రేమించుచు సాగాల. అలాగే ప్రేమించుచు ఎలా ప్రేమించాలి? కాదు ప్రభా, నా గురించి పెద్ద పొరపాటు చేశాడు ప్రభా అంటే వద్దు, సహించు. ఏం చేయాలి? సహించు. ఎట్లా సహిస్తావు ప్రభా? క్షమించు. ఏం ప్రభా వాడు అంత పెద్ద నా మీద నేరు వేసినట్టు కూడా సహించాలి నన్ను. అంతే. సహించు, క్షమించు, వదిలే. లేదు ప్రభా, నేను ప్రేమించను, నేను సహించను, నేను క్షమించను అన్నావా? ఎవరు? ఏ విషయంలో? ఒక్కనినొకడు ప్రేమించే విషయంలో. నువ్వు క్షమించనన్నావా? సహించనన్నావా? సహించనంటే నీ గురించి ఏం చెప్తున్నాడు దేవుడు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. దాటి ఉన్నామని తెలుసుకున్నాము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎక్కడ నిలబడ్డాడైనా? సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు నరకాగ్ని గుండానికి వెళ్ళటానికి జోగుచున్నాడు. ఏం చేస్తున్నాడు? జోగుచున్నాడు. మొదట హెచ్చరించాలి, రెండవదిగా అలాగే హెచ్చరించాలి, మూడవదిగా ప్రేమించాలి. ఎవరిని? సహోదరులను ప్రేమించి ఏం చేయాలి? ఏమో నువ్వు హెచ్చరించావంటే మీరు ఆలోచించాలి. ఇన్ని కార్యక్రమాలు జరిగావంటే చిట్ట చివరికి జరిగేది ఒక కార్యక్రమం. అదేది? సత్కార్యములు. ఏ కార్యములలో? నువ్వు హెచ్చరించావు, వాడు బాగా హెచ్చరించావు, వాడు శ్రద్ధకున్నాడు, ఓకే. మరలా హెచ్చరించావు, ఇంకా బాగా దేవుని పనిలో ఉన్నాడు. ప్రేమించావు, అబ్బా ఏం ప్రేమలని చెప్పి వాడు ఇంకా దేవుడి దగ్గర అయ్యాడు. ప్రేమించి హెచ్చరించి మరలా హెచ్చరించి వాడిని ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలండి? దేవుడి పని. చదవండి ఎబ్రీ పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ అధ్యాయము 25వ వచనం. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకోండి. మీరేం చేయాలి తెలుసా? సత్కార్యములు చేస్తారు. సత్కార్యములు చేయటానికి అవకాశం ఉంటుంది. మీరేం చేయాలంటే హెచ్చరించుకున్నారు, మరలా హెచ్చరించుకున్నారు, ప్రేమించారు. ప్రేమించిన తర్వాత ఏమైపోవాలి? సత్కార్యములు చేయాలి. దేవుని కార్యక్రమాలు చేయాలి. దేవుని కార్యక్రమాలు చేయటానికి మనమందరం కూడా సంఘంగా కూడుకున్నాం. సంఘంగా, సమాజంగా కూడుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఇప్పుడు మనం నేను అడుగుతానండి మీ ప్రశ్న. సమాజముగా, ఒక్క నిమిషం, మీరేమంటారు? కరెక్ట్ దాంట్లో అంతా పని మా ముట్టుకో ఉండవు. సమాజంగా కూడుకోవాలి. ఎందుకు అమ్మా? ఎందుకు? అదంటే ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. మళ్ళా ఏం చేయాలి? మరలా హెచ్చరించుకోవాలి. నువ్వేమో నాకు చెప్పేదని కనకూడదు. మరి హెచ్చరించుకోవాలి. సహోదరుల పట్ల ఒకరినొకరు ప్రేమించాలి. సహోదరుల పట్ల ఒకరినొకరు ప్రేమించుకొని అందరూ కలిసి ఏం చేయాలి? ఏం చేయాలండి? సత్కార్యములు. సత్కార్యములు అంటే ఏది? సత్కార్యములు అంటే ఏమంటే ఒక ఆమెకు పేరుందండి. ఒక ఆమెకు కొంతమంది పేర్లు ఉంటాయి. అతను సౌకర్య, అతను బీదవాడు, లేకపోతే అతను పనికిరానోడు, అతని పనికి వచ్చేవాడు ఉంటాయి ఉండవా? కానీ ఒక ఆమెకు ఒక మంచి పేరు.
ఏ పేరు ఆ పేరు చూద్దాం. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు ఏమండి ఏం పొందిందంటే ఇవే? సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయు చేయబూనుకొనినదైతే ఆమెను ఏమంటాడండి? ఈమె పేరుందంట. ఈ పేరు ఏ పేరు తెలుసా? ఏమేది? సత్క్రియలకు పేరు పొందిన ఈమె ఏం చేసిందంట? పరిశుద్ధుల పాదాలు కడిగిందంట. ఈ మధ్యలో ఒక ఆయన యూట్యూబ్ లో మాట్లాడేట్లేండి, ఒక ఆయన మాట్లాడారు, ఒక పున్న పురుషుడు. ఆయన పేరు ఏం పేరు నాకు కూడా రాదు. అయింది పాదాలు అడిగించుకుంటావా అన్నాడు. ఏం చెప్తున్నాడు ఈ పౌలు గారు? సత్క్రియలకు మంచి పేరు పొందినదంట. ఏం చేసిందట? పరిశుద్ధుల పాదములు కడిగి. పాదాలు కడగొచ్చా? పరిశుద్ధుల పాదాలు కడగొచ్చా? సార్ కడగొచ్చా? కడుగుడదండి. ఏమంటాడు? దేవుని మహిమను దొంగిలించిన వాడు. ఏమన్నాడండి? ఏమన్నాడు ఆయన పేరు నాకు రాదు. ఎవరో ఆయన పోలీస్ అనుకుంటా. ఆయన పాదాలు కడగకూడదండి. అది దేవుని మహిమను దొంగలించడం అంటే అర్థం ఏం తెలుసా? దేవుని మహిమను దొంగలించటం అంటే దేవుడు లేడు, నేనే. పుట్టపర్తి సాయిబాబా ఉన్నాడు చూడి, నేనే దేవుడు అని పెట్టాడు. ఆయన అది దొంగలించడం. కర్నూలు ఏ బాబా? బాల నేనే దేవుణ్ణి. అది దేవుని మహిమను దొంగలించడం. పరిశుద్ధుల పాదాలు కడుక్కోవడం ఏమైనా తప్పుందా? అంటే పరిశుద్ధుల పాదాలు కడగటం అంటే ఏమండి? నేను ఒక విషయం చెప్తానండి. మేము బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు కూడా నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన చోటుకి నేను వెళ్ళాను అనుకో, సంవత్సరానికి ఒకసారి ఒకరి పాదములు ఒకరు కడుక్కుంటారు. పాదాలు కడగటం ఏమైనా తప్పుందా? పాదాలు కడగటం అంటే అది తగ్గింపు. ఏదండి? తగ్గింపుకు సూచన. ఈమె ఏం చేసిందంటే, ఈమె కూడా విధవరాలు, పరిశుద్ధుల పిల్లలను పెంచి పరిశుద్ధులకు ఏం చేసిందంట? పాదములు కడిగింది. పిల్లలతోనా? పరిశుద్ధులకు ఆతిథ్యమిచ్చి, పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడగాలండి. ప్రతి ఒక్కరు ఊకే కాళ్ళు కడిగి కాళ్ళు ఎత్తి వారేసేటట్లు ఉండకూడదు. మనము ఆలోచించారా? ప్రభు కడిగాడు. ఎవరి పాదాలు కడిగాడు? పాపం. శిష్యులు ఎవరు? వాళ్ళు పరిశుద్ధులయ్యారా? పాపలయ్యారు అప్పటికి? అవునా? ఏ అర్హత లేని వాళ్ళు. అసలు ప్రభు యోహాను అంటున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నాకు అర్హత లేదన్నాడు. అయితే ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా అర్హత లేనప్పుడు అలాంటి గొప్ప వ్యక్తి ఏం చేశాడండి? కాళ్ళు గడిగాడు. నేను కూడా అండి నెల్లూరు డిస్టిక్ స్వార్థకి వెళ్ళినప్పుడు ఒక ఆయన పోగాను నీళ్ళ కోసుకొని రెడీ కూర్చునేది కాళ్ళు గడికి మామ 10 మంది సేవకులు పోయామే. పాదాలు కడగడానికి రెడీగా ఉంది. రెడీగా ఉంటే ఇప్పుడు ఏం చేయాలి మేము? అలా చేయకూడదు, కడగకూడదమ్మా. మేమే కడుక్కుంటాం. ఏమి? మా పాదాలు మేమే కడుక్కుంటాం. ఏమండి? గుడ్ ఫ్రైడే సందర్భంగా సంఘంలో మేకడంలో ఎంత చెప్పినా వాక్యం లేదు, పట్టించుకోకపోతే నేను చెప్పాను ఏమన్నా తెలుసా? మీకందరికి కూడా ఒక ఆశ్చర్యకరమైన వార్త మీకు చెప్తాను అన్నాను. ఏంటి ఆ వార్త అంటే, అందరు నీళ్ళు తీసుకొచ్చారు. ఏంటి తీసుకొచ్చారు? నీళ్ళు అంటారు. చర్చిలో పెట్టారు. అన్ని నీళ్ళన్నీ చర్చిలో పెడితే మీరందరూ ఒక్కొక్కరు లైన్ రండి అన్నాను. మేమల్లము మీరు అల్లము, మీరు అల్లము మేమల్లము, అందరూ ఏడ్చుకుంటారు. చర్చిలో ఉన్న వాళ్ళందరూ మీరు దేవుని మాట వినలేదని నేను ఎన్నిసార్లు ఏడ్చుంటాను తెలుసా? మీరు దేవుని గురించి ఆలోచించడం లేదని ఎన్నిసార్లు ఏడ్చిన రోజులు ఎన్నిసార్లు ఉన్నా తెలుసా? ఏమంటే ఎంతో కష్టపడి రాత్రి పగళ్ళు బైబిల్ చదివి
ప్రతి విషయాన్ని బయటికి తీసి మీకు ఇంత చక్కగా చెబుతున్నప్పటికీ మీరు మారటం లేదంటే కనీసం మీ కాళ్ళైనా పట్టుకుంటే మీరు మారుతారేమో. వద్దు సార్, నాకు వద్దు సార్, వద్దు సార్. అయితే వద్దంటే మీరు ఒక ప్రమాణం చేయండి. ఏం ప్రమాణం? దేవా, నేను నా కుటుంబాన్ని నీ కోసం నిలబడతా. దేవుని కోసం మీ కుటుంబాలను మీరు నిలబెట్టలేదా? ఎవరికి నాశనం? దేవుడు వేషనైనా క్షమిస్తాడు, కానీ వేషధారుని మాటిచ్చి నెరవేర్చే లోపలికి ఏమి మాటిచ్చి ఓకే సార్ దేవుడు అని చెప్పి బయటికి పోయి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి కొట్టుడు కొడతాడు దేవుడు. కాబట్టి పరిశుద్ధుల పాదము సక్రియలకు పేరు పొందినది మే. మనం కూడా ఏంటికి పేరు పొందాలా? అయ్యా, దేవుడు పని చేస్తే వాళ్ళు చేస్తారు. పెద్ద వాడు దేవుడు పని చేస్తే వాళ్ళు చేయాలి అనేవాళ్ళు ఉన్నారా? మన పేరు ఎత్తి తలకల వాణేళ్ళ శుద్ధి ఏమో తప్ప చేయటరు. వాళ్ళే దొంగలు, వాళ్ళే వ్యభిచారులు, వాళ్ళే లేపుకొని పోయేవాళ్ళు, వాళ్ళే పెట్టేవాళ్ళు. వాళ్ళ పేరు ఎత్తద్దు అంటున్నారా? అంటాం లేదా? అలా ఉండదు. అలా ఉంటున్నామంటే మనం హెచ్చరిక చేసుకోవటం లేదు. హెచ్చరియటం లేదు. ఏమన్నా మన కాలు పాడైతే మనం ఓకే ఉంటామా? మన చేయి పాడైతే మనం ఓకే ఉంటామా? ఏమండి, సంఘం అంతా శరీరం అండి. క్రీస్తు శరీరంలో అవయవాలండి. మనం ఒకరు వెనకబడితే వాళ్ళని 10 మందికి వాళ్ళ గురించి ప్రచారం చేయడం కాదు, వాళ్ళ గురించి మనం కన్నీటి ప్రార్థన చేసి, అరే నాయనా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మాతో పాటు వచ్చావు కదా, మాతో పాటు దేవుళ్ళకి వచ్చావు కదా, మాతో పాటు బాప్తిస్మం తీసుకున్నావు మధ్యలో చెప్పేది మనలో. వాడెంత, నువ్వెంత, నువ్వెంత అంత సొంత ఇంతే. మీకు అర్థం కాలేదేది? సహవాసంగా ఎందుకు కూడుకుంటున్నారో అర్థం కాలేదు. మనల్ని కూడమన్నాడు దేవుడు. ఎందుకు కూడమన్నాడు? నా మాటలు వినండి. నా మాటలు మీరు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరిలో ఏ లోపం ఉంది, ఎవరిలో ఏ తప్పు ఉందో అనే విషయం మొత్తం అర్థమైపోతుంది. ఇప్పుడు అర్థమైపోయినప్పుడు మీరేం చేయాలి? మరి నీలో ఈ తప్పు ఉంది, నాలో ఈ తప్పు ఉంది, మనమందరం సర్దుకోవాలి చక్కగా దేవుని భక్తిలో. మళ్ళీ ఇంకా హెచ్చరించుకొని ఒకరినొకరు ప్రేమ కలిగి సాగాలి. ప్రేమ కలిగి సాగిన తర్వాత అప్పుడు ప్రేమ కలిగి మనందరం ప్రేమతో దేవుని పనిలో కొనసాగితే మన పరిచర్య అనేది అభివృద్ధి పొందుతుంది. మనం చెబితే ఎవరైనా మారుతారు. అందుకే అంటారు, ఏమంటారు తెలుసా? చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పనికి మాలిన నీతి మాలిన పనులు అంటారు. అలా ఉండకూడదు. ప్రతి సంఘం కూడా, ప్రతి చోట కూడా సంఘం అనేది బలహీన పడిపోయిందంటే హెచ్చరికలు లేవు. హెచ్చరికలు చేసే పాస్టర్ని ట్రాన్స్ఫర్ పెడతారు. ఎవరిని మేము మొదలు పాస్టర్ ఏమి ఎక్కువైనా ట్రాన్స్ఫర్ పెట్టేద్దాం. అప్పుడు బిషప్ లెటర్ రాసి పంపించి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఇంకోటి తిట్టేవాళ్ళు లేడు, కొట్టేవాళ్ళు లేడు. కాబట్టి అది మిమ్మల్ని మీరు ఒక్కరొకరు హెచ్చరించుకోండి. మిమ్మల్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ పెట్టేయకుండా చెప్పు. మీరు అందుకే దేవుడు నాడు బోధకుడు ఒక్కడే చెప్తే వారికి ట్రాన్స్ఫర్ పెడతారు. గురించి చెప్తావు కదా అంటారు. కాబట్టి మీరేం చేయాలి? ఒకరినొకరు హెచ్చరించుకుంటే ఒక్కనాడు నువ్వు దినం వాడి ముందే ఉంటావు. ప్రతిరోజు హెచ్చరిస్తావు. హెచ్చరించినప్పుడు ఏం చేస్తాడు? 10 మాటలు మాట్లాడే వరకు ఒక్క మాట అయినా. కాబట్టి మీరు సహవాసంగా ఎందుకు కూడుకోవాలంటే దేవుని మాటలు వినాలి. విన్నప్పుడు మన లోపాలు కనిపిస్తే వాటిని ఒకరితో ఒకరు చెప్పుకొని ఒకరినొకరు హెచ్చరిక చేసుకొని దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క ప్రేమను ముందుకు కొనసాగి దేవుని పని చేయాలి. ఏం చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని పని చేస్తే మన పని ఏది? మన పనికి దేవుడు ఏం చేస్తానంటే చూడ ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందుతాడు.
మీరు ఏమండి, మీరు ఏమైనా పనులు చేశారని మీరు కొంతమంది చేస్తుంటారండి. ఏమంటే దినాము నేనే ఇంత పని చేయాలా, నేను ఇదే చేయాలా, నేను ఇదే చేయాలి కాదండి. ఎవరికి ఎంత పని చేస్తే అంత ప్రతిఫలం. మీలో దాసుడు కానీ గొప్పోడు కానీ ఎవరైనా కానీ ఎవరు ఎంత పని చేస్తే వారికి అంత ప్రతిఫలం. కనుక ప్రియులారా, ఈ యొక్క జ్ఞాన మనమందరం కూడా పని చెయ్యాలి. చిన్న పని చేసావా నీకు చిన్న ప్రతిఫలం, పెద్ద పని చేసావా పెద్ద ప్రతిఫలం. మనం ఏమండి చిన్న పని చేసి పెద్ద ప్రతిఫలం అవ్వాలంటే కోరుకుంటే అయ్యలేదు. ఎక్కడ బుడ్లు ఎత్తి 100 సెంచరీ బండలు అంటే పండుతుందా అమ్మ? పండదు. ఎలా చూచారా? 1 తులం బంగారు 5 తులాలు చేంజ్ చేయండి, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు. కాదు. కాబట్టి ఓ మనుషుడా, నీవెంత పని చేశావో నీకు అంతే ప్రతిఫలం. నువ్వు ఏం పని చేయదా దానికి కూడా ప్రతిఫలం ఉంది. ఏముంది? నీళ్ళు ప్రతిఫలం. అందుకే ఇక దినాన్న మనమందరం కూడా సమాజంగా ఏ కారణాన్ని బట్టి కూడుకోవాలనే విషయం ఆలోచిస్తే ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవటానికి, మరలా హెచ్చరించుకోవటానికి, ప్రేమ కలిగి నడవటానికి, సత్కార్యములలో ఒకరినొకరు ఏం చేయాలి? ఏం చేయాలండి? కొలుపుకోవాలి. నువ్వు పని చేసావు, నువ్వు నిలదెచ్చావా, నువ్వు వాక్యం చెప్పి నేను ప్రార్థన చేస్తాను, నేను పాట పడతాను. ఒకరినొకరు ఏం చేయాలి? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కొన్ని చోట్ల అతనే ప్రార్థన, అతనే వాక్యము, అన్నీ అతనే స్టార్టింగ్ నుంచి. కాదు ఏమో నాకు ఇచ్చినావు కదా అంటే నువ్వేమో అభిషేకం పొందే ఒక్కడు. ఏమండి, నేను కూడా నాకు కూడా చిన్న బలహీనత ఉన్నది. మీరు ఏమనుకోనండి, బాప్తిసం తీసుకోకున్న వాళ్ళకి అసలు ప్రార్థన విన్నాను. ఎవరికి? ఎందుకు సార్ నన్ను అడుగుతారు కొంతమంది. కాదు సార్, మరి వాడు కూడా నాగలకే ప్రార్థన చేస్తాడు, వారికి ఇచ్చాలంటే వారి ప్రార్థన ఎవడింటాడు చెప్పు? నువ్వు నానేనల్లా. దేవుడు మాత్రము వినడు. ఎందుకు వినడు? పాపుల మనవి అని ఏం చేయడు. ఎందుకు పాపుల మన వాళ్ళకి ఎప్పుడంటే దేవునికి ఇతనికి అడ్డం ఉండదు. ఒకటి ఏది? పెద్ద గోడ, ఒక బురుజు లాంటిది అడ్డం ఉండేది. ఏది? పాపం. కాబట్టి ఇచ్చిలేను అనమాట. నన్ను అడుగుతారు చాలా మంది మంత్రుల దగ్గర, బాప్తిసం తీసుకుని ప్రార్థన చేయండి. కాబట్టి అలా ఇవ్వండి. మంచిగా బాగుండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతంగా జీవించాలి. జీవించినప్పుడు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు ప్రియులారా. కాబట్టి ఒక్క దినాన్న సమాజంగా మనం ఎందుకు కూడుకోవాలంటే దేవుని పనిని సంఘము ద్వారా మన ద్వారా చేయుటకు. మనం ఇక్కడ ఏవైతే నేర్చుకున్నామో అక్కడ బయట వెళ్ళి చెప్పటానికి మనం కూడుకోవాలి. కాబట్టి ఈ కారణమును బట్టి, ఏ కారణమే ఈ కారణాల కోసం రాకుండా ఎందుకోసం కూడుకున్నా నీకు పరలోకం రాదు. నీ టైం వేస్ట్, అంత వేస్ట్. అట్లా నరకం, ఇంట్లోనే నరకం పోతావు, గుళ్ళకి వచ్చినా ఎందుకు? విషయం అర్థం కాకపోతే ఎక్కడున్నా ఒకటే కదా. టీచర్ చెప్పే సబ్జెక్టులు అర్థం కానప్పుడు వాడు ఇంటికాడ ఉన్నా ఒకటే, క్లాస్ రూమ్లో ఉన్నా ఒకటే. ఎందుకు? వచ్చిన లాభం లేదు, అందుకు విషయం ఏమో నష్టమేం లేదు. కాబట్టి ఈ యొక్క దినాన్న మీరందరూ కూడా ఈ విషయాలను గమనించండి. ఈ విషయాలను గమనించి మనం అన్ని కూడా సర్దుకోవాలి. ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి దేవుని కోసం చక్కగా ముందుకు కొనసాగంగా. ఎందుకు కూడుకోవాలంటే మనమందరం హెచ్చరికలు పొందుకొని దేవుని పనిలో కొనసాగటానికే ఎక్కడికి రావాలి? కూడుకోవడానికి రావాలి. ఏం లేదంటే మరి ఇవన్నీ మాకు తెలుదులే అంటే మమ్మల్ని రమ్మంటారు, మమ్మల్ని వస్తాం, కుదురుతాం, పోదామంటే మీకు పరలోకం లేదు, మాకు కూడా లాభం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు మనసులో ఉంచుకోండి. మనసులో ఉంచుకొని దేవుని కోసం బ్రతికి దేవుడుండే పరలోకానికి చేరుకుంటారని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న రాజయ్య ప్రార్థన చేస్తాడు.